మనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబడుతున్న ఇంకా చేస్తున్న ఓకేనా వినిపిస్తుంది ఇప్పుడు మనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబడుతున్న ప్రసాద్ సార్ మన దగ్గర ఉన్నారు. వారి మాటలో ఈవెంట్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జిఎస్ ప్రసాద్, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని. తర్వాత ప్రస్తుతము పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ చైర్మన్గా ఉన్నాను. నేను బ్యాంకు ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశాను. తర్వాత బ్యాంకు నుంచి విఆర్ఎస్ తీసేసుకునేసి రామకృష్ణ మఠము సంఘ్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమము సిటిజన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైడ్ ఇండియా కల్చర్ వాళ్ళు ప్రతి సంవత్సరము తిరుపతిలో కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సేవా కార్యక్రమాల్లో, నృత్య కార్యక్రమాల్లో చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము అని చేస్తున్నారు. ఒక 3 సంవత్సరాల క్రితము హొస్పేటలో, కర్ణాటకలోని హొస్పేటలో జరిగిన కార్యక్రమంలో కూడా నేను అటెండ్ కావడం జరిగింది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు అక్కడ. ఇక్కడ కూడా ఈ సంవత్సరము ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య వారిది కార్యక్రమం చేస్తున్నారు. పద నృత్యార్చన అనేసి కార్యక్రమం చేస్తున్నారు. కోలా వెంకటేశ్వర గారికి, వారి టీంకు నా తరపున శుభాభివందనములు. ఓం నమో వెంకటేశాయ నమః. చాలా థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా ప్రదర్శనలు చేశారు. మరి అంటే ఇప్పుడు జనరేషన్లో మంచిగా పిల్లలు ఎట్లాంటి రీతిలో ఈ కళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీ మాటల్లో పిల్లల గురించి? పిల్లలు ఇప్పటి నుంచి కూడా వీటిని నేర్చుకొని వాళ్ళ ముఖ్యంగా పిల్లల కన్నా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రోత్సహించి కళల్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారు, మంచి కళాకారులు అవుతారని నా అభిప్రాయము. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు శ్రీ కోలా వెంకటేశ్వరరావు గారి గురించి మీ మాటలో? కోలా వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. ప్రతి సంవత్సరము చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను, కర్ణాటకలో కూడా కార్యక్రమాలు చేశారు, హొస్పేటలో కూడా, అక్కడ కూడా నేను అటెండ్ కావడం జరిగింది. తిరుపతిలో కూడా ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నారు. వారికి నా అభినందనలు. చాలా చక్కగా చెప్పారు సార్ మీ మాటల్లో. అంతేకాకుండా మా ప్రైడ్ ఇండియా కల్చర్స్ వారి తరపున, ఆ మీడియా తరపు నుంచి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.